రోజు నల్గొండ కొత్త డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత నియామకంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే కైలాష్ ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కైలాష్ తనపై తన కుటుంబంపై అసభ్యకరంగా మాట్లాడారని కోమటిరెడ్డి ఆరోపించారు. అలాగే కైలాష్ ను కేసు ఫైల్ చేయాలని నల్గొండ ఎస్పీకి సైతం మంత్రి కోమటిరెడ్డి లేఖ రాశారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. మొదట తమ్ముడిని పంపించి తర్వాత తాను పార్టీని వీడాలని ప్లాన్ చేసినట్టు ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తున్నట్టు మండిపడ్డారు. బలహీన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కైలాష్. నీ తమ్ముని పంపించినావు, ఆ తర్వాత నువ్వు పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి మాట్లాడుతున్నావు. నేను అడుగుతున్నా, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసినావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసినావు. కోమటిరెడ్డి దొంగ అంటూ కైలాష్ నేత కామెంట్స్ చేశారు. అటు కోమటిరెడ్డి కూడా అతనిపై కేసు ఫైల్ చేయాలంటూ ఎస్పీకి అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు నల్గొండ నుండి. రమేష్ చెప్పండి, అటు కైలాష్ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరి మధ్య కూడా ఆ వివాదం తారాస్థాయికి చేరిందనే చెప్పాలి. ఈ వివాదం సద్దుమణిగే అవకాశం ఉందంటారా? రైట్, ప్రస్తుతం మనం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం. కొద్దిసేపు క్రితమే హైదరాబాద్ నుంచి నేరుగా లేఖ రాశారు, సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. అది చర్చనీయంగా అంశంగా మారింది. ఇటీవల నూతనంగా నియమించినటువంటి పున్న కైలాస్ నేతని డీసీసీ పదవి నుంచి తొలగించాలని ఆ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరొక లేఖ కూడా ఇక్కడ జిల్లా ఎస్పీ శరత్ వారు కూడా మరొక లేఖ కూడా రాయడం జరిగింది. డీసీసీ అధ్యక్షుడైన పున్న కైలాస్ పై కూడా కేసు నమోదు చేయాలని కూడా లేఖ రాయడం జరిగింది. గతంలో మనం చూడడం జరిగింది, మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా గాంధీ భవన్ లో ఆ పున్న కైలాస్ మీడియా సమావేశంలో కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యాఖ్యలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్తగా ట్రోల్ కావడం పట్ల కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అసహనానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తనపై తన కుటుంబంపై దూషించినటువంటి ఆ వ్యక్తిని ఏ విధంగా డీసీసీ అధ్యక్షుడిని నియమిస్తారు, వెంటనే డీసీసీ అధ్యక్షుడి నుంచి తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడం, అదేవిధంగా ఎస్పీకి లేఖ రాసి కూడా అతనిపై ఆ కేసు నమోదు చేయాలని చెప్పడం పట్ల కూడా చర్చనీయాంశంగా మారింది. గతంలో ఎప్పుడూ లేనంత విధంగా ఒక జిల్లా మంత్రి డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో లేఖ రాయడం, అందులో సీఎం రేవంత్ రెడ్డికి చెప్పడం అనేది ఉన్నది. చూడాలి మరి కాసేపట్లోనే వివిధ అభివృద్ధి ఆ పథకాలను ప్రారంభించడానికి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం నల్గొండకు చేరుకోవడం జరిగింది. ఈ విషయంపై ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో వివిధ ట్రోళ్లు కూడా అవుతున్నాయి. కోమటిరెడ్డి అభిమానులంతా కూడా డీసీసీ అధ్యక్షుని తొలగించాలని చెప్తుంటే, అదేవిధంగా పున్న కైలాస్ బీసీ సంఘాలను ఏ విధంగా తొలగిస్తారంటూ కూడా మారుతుంది. ఏదేమైనప్పటికీ కూడా డీసీసీ నూతన అధ్యక్షుడి నియామకం అనేది నల్గొండ జిల్లాలో చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.